ధోని ఇదో పేరు మాత్రమే కాదు, సగటు క్రికెట్ అభిమాని ఎమోషన్. 7 నెంబర్ కనిపించినా, ఎక్కడైనా ధోని పేరు వినిపించినా గూస్ బంప్స్ తెచ్చుకునే ఫ్యాన్స్ మహీ సొంతం. ప్రపంచం మొత్తంలో ఒకే ఒక్క క్రికెట్ జట్టు ఉంటే దానికి కెప్టెన్ అతనే. ఇది అభిమానులు మాట్లాడుకునే మాట. తలా ఫర్ ఏ రీజన్ అంటూ సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతా ఇంత కాదు. నిజానికి మిస్టర్ కూల్ కెప్టెన్గా ధోని క్రియేట్ చేసిన రికార్డులు అలాంటివి. 3 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన నాయకుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్కు దూరమైన ఐపీఎల్లో ఆడుతూ ఫ్యాన్స్కు ఆనందాన్ని పంచుతున్నాడు మహి. అయితే ధోని రిటైర్మెంట్ చుట్టూ ఎప్పుడూ ఒక డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. టీషర్ట్ మీద 1 లాస్ట్ ఛాన్స్ అని రాసుకున్న పేరెంట్స్ మ్యాచ్లో కనిపించిన అన్నింటి వెనక చర్చ ఒకటే, ధోని రిటైర్మెంట్ అని. గత 3 సీజన్ల నుంచి ఇదే డిస్కషన్ నడుస్తోంది. ఊహాగానాలు తప్పు అని ప్రతిసారి ధోని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. ఈ ఐపీఎల్ తర్వాత ధోని రిటైర్ అవుతారని, కప్పు నెగ్గి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అట్టర్ ఫ్లాప్ షో నడుస్తోంది. 5 సార్లు కప్పు కొట్టిన జట్టేనా ఇది అనిపిస్తోంది వాళ్ళ ప్రదర్శన చూస్తుంటే. ధోని ఆట తీరు చుట్టూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. గెలిచే మ్యాచ్లో ముందొస్తాడు, గెలిపించాల్సిన మ్యాచ్లో చివరిలో వస్తాడంటూ కమెంట్స్ చేసేవారు ఎందరో. ఇలాంటి కమెంట్స్ మధ్య చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఓపెనర్ హెడెన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ధోని కమెంటరీ బాక్స్లో జాయిన్ అవ్వచ్చు అంటూ హెడ్డీ చేసిన వ్యాఖ్యలు స్పోర్ట్స్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ధోనిలో ఆట పూర్తిగా పోయిందని, ఈ నిజాన్ని అంగీకరించాలంటూ హెడెన్ హాట్ కమెంట్స్ చేశాడు. ధోని వచ్చి ఇక తమతో పాటు కామెంటరీ బాక్స్లో మైక్ పట్టుకోవాలన్నాడు. ఇక అటు మహి ఆట తీరుపై కొందరు అభిమానుల్లోనూ ఇలాంటి చర్చే జరుగుతోంది. ధోని ఒక లెజెండ్, 5 ట్రోఫీలు అందించాడు. అయినా సరే వయస్సు ప్రభావం తెలియకుండానే అతని బ్యాటింగ్పై పడుతోందని, గతంలో ధోని అద్భుత ప్రదర్శన చూసిన వారికి ఇప్పుడు అతని ఆట చూడడం కష్టంగా అనిపించిందనే వాళ్ళు ఉన్నారు. ఢిల్లీతో మ్యాచ్లో 19 బాల్స్ ఆడిన తర్వాత ధోని ఫస్ట్ బౌండరీ కొట్టాడు. ఆట పరిస్థితి తెలిసిన దూకుడుగా ఆడడానికి ప్రయత్నించకుండా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఓటమి దాదాపు ఖాయమైన తర్వాతే చివరి ఓవర్లో ఒక 6-4 కొట్టిన ధోనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక అటు ఢిల్లీతో మ్యాచ్ తర్వాత ధోని రిటైర్మెంట్ హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అయింది. దీంతో ధోని రిటైర్మెంట్కు టైం వచ్చేసిందంటూ పోస్టులు పెడుతున్నారు.